అసలు తిండికి కూడా గతి లేని ఒక అనామక బాల్ యూనివర్స్ బాస్ గా ఎలా మారాడు, మ్యాచ్ మధ్యలోనే గుండె ఆగిపోయినంత పరిస్థితి వస్తే చావంచుల దాకా వెళ్ళి ఎలా తిరిగి వచ్చాడు. ఏ ఐపీఎల్ ఫ్రాంచైజ్ కూడా వద్దని అన్సోల్డ్ వదిలేస్తే అదే ఐపీఎల్ చరిత్రలో ఎవరికి సాధ్యం కాని 175 పరుగుల అభేద్యమైన రికార్డ్ ని ఎలా సృష్టించాడు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే సిక్సర్ల సునామీ క్రిస్ గేల్ ఓవర్ మాస్ అండ్ ఎమోషనల్ లైఫ్ స్టోరీ. స్టోరీ స్టార్ట్ అయ్యేది జమైకాలోని కింగ్స్టన్ నగరంలో. ఒక చిన్న రేకులి ఇల్లు, 6 పిల్లలు, తండ్రి చిన్న పోలీస్ కానిస్టేబుల్, తల్లి వేరుశనగలు అమ్ముకుంటూ ఉండేది. పేదరికం ఎలా ఉండేదంటే కనీసం స్కూల్ ఫీజు కట్టడం కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కావు. దానితో ఆకలి తట్టుకోలేక జేబులో 4 పైసల కోసం వీధి పక్క పడి ఉన్న ఖాళీ బాటిల్ సీసాలు నేర్పుకునేవాడు. ఒక్కోసారి తినడానికి తిండి కోసం చిన్న చిన్న దొంగతనాలు కూడా చేయాల్సి వచ్చేది. అతడే మన క్రిస్టోఫర్ హెన్రీ గేల్. ఇంట్లో అందరూ గేల్ ని చదువుకోవాలని తిడుతుంటే గేల్లో ఉన్న హిట్టింగ్ పవర్ ని మొదట గుర్తించింది వాళ్ళ తాతగారు హ్యారీ క్యాంబెల్. ఆయన జమైకాలోని ఒక సీనియర్ క్లబ్ క్రికెటర్. తానే స్వయంగా గేల్ చేయబట్టి జమైకాలోని లూకాస్ క్రికెట్ క్లబ్ కి తీసుకెళ్లారు. అక్కడ గేల్ బ్యాటింగ్ చూసి ఫిదా అయిన క్లబ్ మేనేజ్మెంట్ అతనికి ఉచితంగా మెంబర్షిప్ ఇచ్చి కిట్ స్పాన్సర్ చేశారు. ఈ లూకాస్ క్లబ్ లోని గేల్ కి ఒక వింతైన అలవాటు మొదలైంది. అతనికి వికెట్ల మధ్య పరిగెట్టడం అస్సలు నచ్చేది కాదు. నేను పరిగెత్తను, బంతిని కాళ్ళలోనే కొడతా, బాల్ బౌండరీ దాటాల్సిందే అని అనుకునేవాడు. అలా మొదలైన అలవాటే అతన్ని 14 ఏళ్ల వయసుకే తనకంటే రెట్టింపు వయసున్న బౌలర్లపై సెంచరీలు బాధేలా చేసింది. డొమెస్టిక్ క్రికెట్ లో పరుగులు వరద పారించడంతో 1999లో టీమిండియాపై కేవలం 19 ఏళ్ల వయసుకే వెస్టిండీస్ నేషనల్ టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్ అంత సులువుగా లేదు. టెక్నిక్ లేదన్నారు, రన్నింగ్ చేయడన్నారు. దాంతో మొదట్లో సరిగ్గా రాణించక 2 ఏళ్ల పాటు టీంలో వచ్చి బయటికి లోపలికి ఊగిసలాడాడు. కానీ గేల్ అందరితో ఆగిపోలేదు. 2002లో ఇండియా టూర్ కు వచ్చిన గేల్ వెస్టిండీస్ క్రికెట్ హిస్టరీలోని ఎవరికి సాధ్యం కాని ఒక వినాశనాన్ని ఒకే క్యాలెండర్ ఇయర్ లో 3 వన్డే సెంచరీలు బాది 1000కి పైగా పరుగులు చేశాడు. ఆ సిరీస్ తర్వాత సెలెక్టర్లకు అర్థమైంది ఈ నల్లటి కొండని ఓపెనింగ్ స్థానం నుంచి తీసేయడం ఎవరి తరం కాదని. అంతా బాగుంది, కెరీర్ పీక్స్ లో ఉందనుకున్న సమయంలో 2005లో ఆస్ట్రేలియా టూర్ లో గేల్ కి ఒక్కసారిగా శ్వాస ఆడదు. మైదానంలోనే కుప్పకూలిపోయాడు. డాక్టర్లు టెస్టులు చేసి ఒక షాకింగ్ విషయం చెప్పారు. గేల్ హార్ట్ లో ఒక చిన్న హోల్ ఉంది, అర్జెంట్ గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. ఆపరేషన్ థియేటర్ వెళ్లే ముందు గేల్ చావుని చాలా దగ్గరగా చూశాడు. అప్పుడే తను ఒక శపథం చేశాడు. జీవితం చాలా చిన్నది, రేపు ఉంటానో లేదో తెలియదు, బతికినంత కాలం భయాన్ని వదిలేసి బంతిని బాదుతూనే ఉండాలి అని. ఆ సర్జరీ తర్వాత గేల్ మైండ్ సెట్ మారిపోయింది. 2007లో ఇంటర్నేషనల్ T20 మ్యాచ్ లో సెంచరీ చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కథలో అసలైన మాస్ ట్విస్ట్ ఇక్కడ ఉంది. 2011 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో గేల్ కొనడానికి ఏ ఒక్క టీం కూడా ముందుకు రాలేదు. అవును, యూనివర్స్ బాస్ ఇంటర్నేషనల్ ఆక్షన్ లో అన్సోల్డ్ గా మిగిలిపోయి జమైకా నగరంలో ఒంటరిగా కూర్చున్నాడు. కానీ కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు. ఆర్సీబీ మెయిన్ బౌలర్ డెరెక్ డానిస్ గాయపడడంతో అతని స్థానంలో రీప్లేస్మెంట్ గా ఆర్సీబీ మేనేజ్మెంట్ గేల్ ని పిలిపించి ఎవరైతే వద్దన్నారో అదే గడ్డపై గేల్ సునామీ సృష్టించాడు. కేవలం 12 మ్యాచ్ల్లోనే 2 సెంచరీలతో ఆర్సీబీని ఫైనల్ దాకా తీసుకెళ్లి ఆరెంజ్ క్యాప్ కొట్టేశాడు. అప్పటి నుండి చిన్నస్వామి స్టేడియం గేల్ సామ్రాజ్యంగా మారిపోయింది. ఏప్రిల్ 23, 2013 పూణే వారియర్స్ తో మ్యాచ్. మధ్యలో కాసేపు వర్షం పడి పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా మారింది. కానీ క్రీజ్ లో ఉన్నది గేల్ స్టామ్. కేవలం 30 బాల్స్ లోనే సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 66 బాల్స్ లో 17 సిక్సర్స్ అండ్ 13 ఫోర్స్ తో 175 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. T20 క్రికెట్ చరిత్రలోనే ఇదే ఇప్పటికి హైయెస్ట్ రికార్డ్. ఆ మ్యాచ్ లో గేల్ కొట్టిన ఒక 6 స్టేడియం ని దాటి రోడ్డుపై వెళ్తున్న ఒక చిన్న పాప ముక్కుకు తగిలి రక్తం వచ్చింది. మ్యాచ్ అయిపోగానే గేల్ నేరుగా హాస్పిటల్ కి వెళ్ళి ఆ పాపని కలిసి తన గ్లౌస్ ని గిఫ్ట్ గా ఇచ్చి క్షమాపణలు కోరాడు. బ్యాటింగ్ లో రాక్షసుడే, కానీ అతను మనసులో మాత్రం మహారాజాన్ని నిరూపించుకున్నాడు. ఒకప్పుడు స్కూల్ ఫీజు కట్టలేక తిండి కోసం చెత్త ఏరుకున్న ఒక అనామక బాలుడు ఈ రోజు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ట్రిపుల్ సెంచరీ, వన్డేల్లో డబుల్ సెంచరీ, T20లో సెంచరీ చేసిన ఏకైక వీరుడిగా, అలాగే 1056 సిక్సర్లు కొట్టిన ఏకైక 6 కింగ్ గా నిలిచాడు. ఆర్సీబీ జట్టు అతని గౌరవార్థం అతని జెర్సీ 333 నంబర్ ని శాశ్వతంగా రిటైర్ చేసింది. రోడ్డు పక్కన చెత్త ఏరిన చేతులే ఈ రోజు క్రికెట్ సామ్రాజ్యాన్ని శాసించాయి. మనల్ని వద్దని రిజెక్ట్ చేసిన ఈ ప్రపంచమే రేపు మన కోసం చప్పట్లు కొడుతుందని చెప్పడానికి క్రిస్ గేల్ జీవితమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మరి క్రిస్ గేల్ ఆడిన ఇన్నింగ్స్ లో మీకు నచ్చిన మోస్ట్ ఫేవరెట్ ఇన్నింగ్స్ ఏదో కామెంట్ చేయండి. ఈ ఓవర్ మాస్ బయోగ్రఫీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.